ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? ఏంటి కిరణ్మయ్యి చీకట్లో కూర్చున్నావు? చుట్టూ ఉన్న వెలుగుని భరించడం కొంచెం కష్టంగా ఉందండి. అందుకే చీకట్లో కూర్చున్నాను. నాకు తెలుసు కిరణ్మయ్యి, కిరణ్కి జరిగిన అవమానం నీ చుట్టూ ఒక చీకటిలా కమ్ముకుందని. నువ్వే ఎంత బాధపడుతూ ఉంటే ఇప్పుడు వాడెంత బాధపడుతున్నాడో ఏమో. బాధ ఉంటుంది, కానీ భరించాలి. అది ఎంత తేలికంటావా? కష్టమే, కానీ కష్టాన్ని ఎదుర్కొని నిలబడినప్పుడే జీవితంలో కూడా పడిపోకుండా నిలబడగలడు. సంగీతం అనేది కిరణ్ ఊపిరిలా బతికాడు. ఇప్పుడు ఆ ఊపిరే ఊగిసలాడుతున్నట్టు అయిపోయింది. అందుకే దేని మీద మనం అతి నమ్మకం పెట్టుకోకూడదండి. మన స్థాయిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మనం నమ్మకం పెట్టుకోవాలి. అంతకు మించి నమ్మకం పెరిగిందో ఇదిగో ఇప్పుడు కిరణ్ ఎదుర్కొన్న అనుభవమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటో కిరణ్మయ్యి, నువ్వు వాడి సంతోషం కోసం ఇదంతా చేస్తే ఆఖరికి ఇదంతా వాడు దుఃఖానికి కారణమైంది. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా బాధపడతాడు, కానీ అది కుంగిపోయే వరకు వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉషా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. ఏమండి, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. ఓ రియల్లీ? వెరీ గుడ్. అవునండి, ఆ కాలిపోయిన బ్లాక్ మళ్ళీ ఇమీడియట్ గా అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్షన్ చేయిద్దాం అనుకుంటున్నాను. గుడ్ ఐడియా కిరణ్మయ్యి. వద్దమ్మా, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ బ్లాక్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొద్దు. ఎందుకు నాన్న? ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బ్లాక్ కాంపౌండ్ వాల్కి చాలా దగ్గరగా ఉంది. అందుకే ఫైర్తో అటాక్ చేయడం ఈజీ అయింది. మళ్ళీ అక్కడే మనం కన్స్ట్రక్ట్ చేస్తే బయట వాళ్ళకి మళ్ళీ మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ ప్లేస్ని అలాగే వదిలేసి ఫ్యాక్టరీ వెస్ట్ వింగ్లో ఆ బ్లాక్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేద్దాం అంటున్నాను. గుడ్ ఐడియా కిరణ్. మోమ్, నీకు ప్రాబ్లం లేకపోతే ఈసారి ఆ బ్లాక్ని ఆర్కిటెక్ట్స్తో నేనే దగ్గరుండి డిజైన్ చేయించి కన్స్ట్రక్ట్ చేయిస్తాను. కిరణ్, నువ్వనేది? ఈ రోజు నుంచి ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది, అండ్ ఇదే నా ఫైనల్ డెసిషన్. పర్ఫెక్ట్. కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావురా. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. నువ్వు రెడీ అయిపోయి వచ్చి మనం ఆఫీస్కి బయలుదేరదాం. రే కిరణ్, ఏంట్రా ఇదంతా? మరి నీ మ్యూజిక్? స్విమ్మింగ్ వచ్చిన ప్రతి వాడు ఒలింపిక్స్లో మెడల్ సంపాదించాడు నాన్న. నేను కూడా అంతే. 4 బేసిక్ రాగాలు నేర్చుకుని పెద్ద మ్యూజిషియన్ అయిపోదాం అనుకున్నాను. కానీ సంగీతం అనే మహాసముద్రంలో మురళీ మనోహర్ చౌరాసియా గారిలా అవ్వాలంటే నాలో అంత ప్రతిభ ఉండాలి. అంతటి ప్రతిభ నాకు లేదని ఆయన మాటల్లోనే నాకు అర్థమైంది. అందుకే నాకు చేతగాని మ్యూజిక్ను వదిలేసి ఆఫీస్ పనులు చూసుకుందాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ మామ్ అయినా హ్యాపీగా ఉంటుంది.
ఒక్కసారి ఆలోచించు కిరణ్. ఆవేశంగా నిర్ణయం తీసుకున్నావేమో. ఏమండి, వాడు ఇంత చెప్తున్నా ఇంకా అర్థం కావడం లేదా? ఇన్ని రోజులు మ్యూజిక్లో ఏదో సాధించాలనే అపోహలో ఉన్నాడు. ఇప్పటికైనా అది ఒక తీరని కళ అని వాడు తెలుసుకున్నాడు. వాడు రియలైజ్ అవుతున్నప్పుడు సంతోషపడకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి? కోరుకున్నది దొరక్కపోతే కలిగే బాధ వేరు కిరణ్మయ్. ఆ బాధ వాడికి ఎక్కడ కలుగుతుందోనని నా భయం. అలాంటి పరిస్థితి నుండి దాటుకుని వాడు చాలా దూరం వచ్చేశాడు. వాడెక్కడ బాధపడిపోతాడేమోనని మీరు భయపడొద్దు. ఇప్పుడు నా కొడుక్కి ఏం చేయాలో, ఎలాంటి దారి ఎంచుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు కిరణ్, మీ నాన్న ఇలాగే అంటారు. ఆయన మాటలు పట్టుకుని వేలాడితే ఇంకొక 10 ఏళ్లైనా నీ జీవితంలో నువ్వు నిలదొక్కుకోలేవు. నేను చెప్తున్నాను కదా, నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. నేను కోరుకున్నది నువ్వు చేశావు. నేను అడిగే దారిలో ఇప్పుడు నడుస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, త్వరగా రెడీ అయ్యిరా, ఆఫీస్కి బయలుదేరదాం. సరే అమ్మా. ఏమండి, ఇన్నాళ్లకి కిరణ్ నా దారికొచ్చాడు. ఇప్పుడు నాకు కావాల్సింది వాడు చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును కిరణ్మయ్య, నీకు కావాల్సింది వాడు చేస్తున్నాడు. కానీ వాడికి కావాల్సింది వాడు పోగొట్టుకుంటున్నాడు. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు. నా మ్యూజిక్ రూమ్ కీస్ ఈ రోజు నుంచి ఆ రూమ్తో నాకు పని లేదు. లాక్ చేసి ఆ గదికి మాత్రమే తాళం వేస్తున్నారా, లేక మీ గుండెల్లో ఉన్న సంగీతానికి కూడా తాళం వేస్తున్నారా? నా హృదయంలో ఉన్న సంగీతం అనే గది శాశ్వతంగా మూతపడిపోయింది. అది ఇంకా ఎప్పటికీ తెరుచుకోదు. ఎంతో సాధన చేసి నేర్చుకుని, ఎంతో కృషి చేసి మీరు అందుకోవాలనుకున్న సంగీతాన్ని అంత త్వరగా వదిలేస్తారా? నేను నిజం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. ఏవో 4 స్వరాలు నేర్చుకొని ఒక 10 పాటలు ప్రాక్టీస్ చేసి అదే సంగీతం అనే భ్రమలో ఉన్నానేమో. సంగీతం అనే సముద్రం లోతు తెలుసుకోకుండానే దాన్ని ఈదుదామని కలలుగన్నానేమో. నా ప్రతిభంతో నాకు తెలిసినప్పుడు, నేను సంగీతంలో సాధించడానికి అనర్హున్నైనప్పుడు ఇంకా సంగీతం కోసం
పాకులాడడంలో అర్థం లేదు. మీకు నచ్చిన సంగీతాన్ని వదిలేసి మరేం చేద్దాం అనుకుంటున్నారు? సంగీతం లేకపోతే ప్రపంచం ఖాళీ అయిపోతుందా? నాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది, అది చూసుకుంటాను. ఇన్నాళ్ళు అమ్మా నాన్న మాత్రమే బిజినెస్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళ బర్డెని తగ్గిస్తాను. మనసు కోరుకున్న దాంట్లో కష్టపడినా సుఖం ఉంటుంది. మనసు పెట్టలేని దాంట్లో ఎంత సుఖపడినా కష్టమే కదండి. మీరు సంగీతాన్ని ఎంత సాధన చేశారో నాకు తెలుసు. ఇందులో ఎంతో సాధించాలని ఎంత తపన పడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా అదంతా వదిలేయడం కరెక్ట్ అంటారా? అమ్మ మాట వినడం కరెక్ట్ అంటాను. అమ్మ నాకు ఎప్పటి నుంచో చెప్తుంది, సంగీతం నీకు సెట్ కాదు, బిజినెస్లో దిగి చూడు అని. ఇన్నాళ్ళు అమ్మ చెప్పే మాట వినందుకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. కనీసం ఇప్పుడైనా నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు అమ్మ సంతోషపడుతుంది. ఇక నుంచి నేను కోరుకున్న జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలు పెడతాను. నువ్వెప్పుడు నా నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. నా ఆలోచనల్ని నువ్వు వద్దని చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే సహకారం నీ నుంచి ఉంటుందని కోరుకుంటున్నాను. బాబు కిరణ్, రెడీయా? రెడీ మామ్. ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. ఈ రోజు నువ్వు నీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నావు. నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మరొక ముందడుగు వేస్తున్నావు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నువ్విలాగే సరైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్తూ నీ జీవితాన్ని 10 మందికి ఆదర్శవంతంగా చేసుకోవాలి. పద బయలుదేరదాం. సరే బాయ్ ఉషా. మీరు పరిస్థితులకి తల వంచారో లేక మీ అమ్మ మాటలకి తల వంచారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం మీరు కోల్పోతున్నారు. అందరికీ వెలుగునివ్వడం కోసం సూర్యుడు తనలో తానే మండిపోతున్నట్టు, మీ అమ్మ ఆశ తీర్చడం కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. కానీ మీరు లోపల ఎంత మదన పడిపోతున్నారో నాకు తెలుసండి. కిరణ్ సంగీతాన్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళటం ఉషా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎలాగైనా తన మనసు మార్చాలి. అమ్మా ఉషా. ఏంటి మావయ్య? నేను ఒక చోటుకు వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా వస్తావా? మీకు తోడుగానా? ఎక్కడికి మావయ్య? నీ మనసు స్థిమితపడే చోటుకి, నువ్వున్న పరిస్థితికి కాస్త తేలికపడే చోటుకి. ఎక్కడికి వెళ్తున్నావో చెప్తే గాని రావమ్మా. అదేం లేదు మావయ్య, పదండి వెళ్దాం. మావయ్య గారు, ఏంటమ్మా? నేను కూడా మీతో పాటు రావచ్చా? నువ్వా? అవును మావయ్య, ఉషాని సరదాగా ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు కదా, నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. నేను కూడా మీతో పాటు వస్తాను. ఎందుకు మావయ్య అలా నవ్వుతున్నారు? నేనేమైనా అడగకూడదు అడిగానా? కాదు, రాకూడని చోటికి వస్తానంటున్నా. అదేంటి మావయ్య, ఉషా వచ్చే చోటు అయినప్పుడు నేను రాకూడని చోటు ఎలా అవుతుంది? చూడు మేఘనా, కొంతమంది దేవుడి గుడిలో పెట్టే అన్నదానాన్ని ప్రసాదంలా భావిస్తారు. మరి కొంతమంది అదే ప్రసాదంలో లోపాన్ని వెతుకుతారు. ఆ లోపాలు వెతకడం అనేది వాళ్ళ గర్వం వల్ల జరుగుతుంది. ఆ గర్వం ఉన్నవాళ్ళు దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ భక్తితో స్వీకరించలేరు, దాన్ని పవిత్రంగా భావించలేరు.
మీరన్నది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేము వెళ్ళే చోటు కూడా అలాంటిదేనమ్మా. ఉషా మనస్తత్వానికి సూట్ అయ్యే చోటు, కానీ నీ మనస్తత్వానికి అస్సలు నచ్చని చోటు. అచ్చం దేవుడి గుడిలో ప్రసాదంలా. అమ్మా ఉషా, ఇక మనం బయలుదేరదామా? పదండి. మావయ్య గారు కనిపించరు కానీ మహానుభావుడు. నాకు డబ్బుందన్న గర్వం ఎక్కువ అని చెప్పకనే చెప్పాడు. హా, అదేంటో ఈ ఇంట్లో ఈ మధ్య అన్నీ నాకు నచ్చని విషయాలే జరుగుతున్నాయి. ఒక పక్క కిరణ్ ఆఫీస్ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు, వాళ్ళమ్మకి నచ్చిన విధంగా మారిపోతున్నాడు. మరో పక్క మావయ్య గారికి మూడో కోడలు ఫేవరెట్ కోడలు అయిపోతుందా? నేను ఊహించనివన్నీ ఈ ఇంట్లో నా ప్రమేయం లేకుండా వాటికవే జరిగిపోతున్నాయి. ఇదంతా నాకు నచ్చడం లేదు. నాకు నచ్చేది ఇంకేదో జరగాలి, జరిగి తీరాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు నాతో పాటు కిరణ్ని చూసి మీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కదూ? అవును మేడం, కిరణ్ గారు ఎప్పుడు ఆఫీస్కి రారు. వచ్చినా ఒక గెస్ట్లా వచ్చి వెళ్తుంటారు. అలాంటిది ఈరోజు కిరణ్ గారు వచ్చారంటే ఏదో స్పెషల్ ఉంది. యువర్ రైట్. ఈ రోజు కిరణ్ నాతో పాటు ఆఫీస్కి రావడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఏంటి మేడం అది? ఇన్ని రోజులు కిరణ్ ఈ ఆఫీస్కి వచ్చింది మా కొడుగ్గా మాత్రమే, కానీ ఈ రోజు నుండి వచ్చేది ఈ కంపెనీ ఎండీగా. ఇక నుంచి కిరణ్ ఎండీగా పూర్తి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇన్ని రోజులు నాకు తేజ గారికి అందరూ ఎంత కోఆపరేట్ చేశారో, ఇక నుంచి కిరణ్ కి కూడా మీరు అలాగే కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా మేడం. ఓకే దెన్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. కిరణ్ సరే పద. కిరణ్, ఈ రోజు నుండి ఇది నీ క్యాబిన్. కూర్చో. సంగీతానికి నువ్వు అంకితం అవుదాం అనుకుంటున్నావా, లేక సంగీతానికి నీ జీవితాన్నే అంకితం చేద్దాం అనుకుంటున్నావా? రెండిటికి తేడా ఏముంటుంది మేడం? నువ్వు సంగీతానికి అంకితం అయితే సంగీతంతో పాటు నీకు వేరే జీవితం కూడా ఉంటుంది. ఆ జీవితంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, భార్య, పిల్లలు అందరూ ఉంటారు. అదే నీ జీవితం సంగీతానికి అంకితం చేస్తే నీ జీవితంలో నువ్వు సంగీతం తప్ప ఇంకేమీ ఉండవు. నువ్వు నీ జీవితాన్ని సంగీతానికి అంకితం చేయగలిగితే మీ అమ్మగారికి నీ ఆలోచనను చెప్పి ఆవిడ్ని కన్విన్స్ చేయి. అలా చేయలేకపోతే మీ అమ్మగారు చెప్పిన దానికి నువ్వు కన్విన్స్ అయ్యి ఆవిడ చెప్పినట్టు చేయి. ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా కిరణ్? చాలా రోజులుగా కంటున్న కల ఈ రోజు నిజమైనట్టు అనిపిస్తోంది. నిన్నెలా చూడాలనుకున్నానో అలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు కష్టపడి నిర్మించిన ఈ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఒక రాజులా ఎలుకోవాలి. ఇప్పటి వరకు నేను మీ నాన్న ఈ కంపెనీ కోసం చేసిన కృషిని గుర్తుపెట్టుకొని ఈ కంపెనీ మరింత ఎదగడానికి నీ వంతు కృషి నువ్వు కూడా చేయాలి. మాట్లాడవేంటి నాన్నా? తప్పకుండా మామ్. ఆల్ ది బెస్ట్ నాన్నా. థ్యాంక్స్ మామ్.
కిరణ్, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? నువ్వు చెప్పమ్మా, నేను నీకు తగ్గట్టుగా ఉంటున్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? ఆకాశవంత సంతోషంలో ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉండడం నాకు నచ్చుతుందమ్మా. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. ఐఎమ్ హ్యాపీ. అమ్మా, అమ్మ ఉషా, ఏమండి? ఉషా వచ్చింది. ఏం ప్రసాద్, బాగున్నావా? బాగున్నాను తేజ. అమ్మ ఉషా, ఎలా ఉన్నావే? బాగున్నావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఈ అమ్మని చూడాలని ఇన్ని రోజులు కనిపించిందా? అమ్మ దగ్గరకు వచ్చే అవకాశం ఇన్ని రోజులకు నీకు దొరికిందా? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే దానికి అది సమాధానం ఏం చెప్తుంది? అయినా పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చిన కూతురుతో ఇలా నిలబెట్టే మాట్లాడతావా? అయ్యో నామతిమండా, కూతుర్ని చూసిన ఆనందంలో నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. రామ్మా, రండి అన్నయ్య గారు. రా తేజ, రా. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమైంది? నేను బాగున్నాను. రాకొచ్చావు, ఉంటావా రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతావా? కూతుర్ని చూసిన నీ సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. నీకు కావాల్సినంతసేపు నీ కూతురుతో మాట్లాడుకో. ఉషాన్ని తీసుకొచ్చి మంచి పని చేసావరా. పాపం కూతుర్ని ఎప్పుడు చూస్తానో అని నిమిషానికి ఒకసారి అంటుంది రాధా. మా అందరి తరఫున మీకు స్మాల్ గిఫ్ట్ సార్. సో నైస్. సార్, మేమందరం మీ మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్స్ సార్. వీడేంటి ఇప్పుడిప్పుడే సంగీతం నుండి బయటపడ్డాడు అనుకుంటే మళ్ళీ సంగీతం ధ్యాసలోకి వెళ్తున్నాడు.